గౌరవనీయులు పెద్దలు ఎంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెటర్నరీ డిపార్ట్మెంట్ తరపున కోరడం ఏమైనది, అయ్యా గత 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుండి చాలని జీతాలతో ఎంతోమంది మరి కరోనాలో చనిపోయినారు, అనేక మంది బాధల్లో ఉన్నారు. ఈ చాలని ఉద్యోగాలతో బ్రతుకుతూ ఉన్నాం. దాదాపు మేము ఎక్కినప్పుడు 1500తో పనిచేసాం సార్. 20 ఏళ్ళైంది. ఇప్పుడైనా మా మీద దయ ఉంచి ఒక మున్సిపాలిటీ కాదు కానీ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు న్యాయం చేయండి. కంప్యూటర్ ఆపరేటర్లైనా, అటెండర్లైనా, మేస్త్రీలైనా ఎవరైనా కూడా. అయ్యా పశులాసుపత్రిలో ఇన్సూరెన్స్ కూడా పనిచేస్తూ ఉన్నాం. దాదాపు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. ఇక 12 ఏళ్ళు ఉంటే మా జీవితమే ముగిసిపోతుంది. కనీసం మేము ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమందినైనా మీరు రెగ్యులర్ చేస్తారన్న ఆశపడుతున్నాం. మా బాధలు చూడండి, మా ఆకలి ఆర్తనాదాలు చూడండి. అయ్యా మేము 13,000తో ఎలా బ్రతకగలం? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, మాటలు చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ మీరైనా మా మీద దయ ఉంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఎంతోమంది 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు పశులాసుపత్రుల్లో, అన్ని డిపార్ట్మెంట్లలో. కాబట్టి ఒక్కసారి మా మీద దయ ఉంచండి. మరి ఎంతో కాలంగా మరి 13,000తో మేము ఎలా బ్రతకగలం సార్? ఒకసారి ఆలోచించండి. పెరిగిన ధరలు, సమాన పనికి సమాన వేతనమని 20 ఏళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. నాయకులు చెప్తూ ఉన్నారు, పెద్దలు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి చాలని అవుట్సోర్సింగ్ జీవితాలలో వెలుగు నింపండి. మీరు వస్తే వెలుగు నింపుతారని ఆశ కలిగి ఉన్నాం. మరి మా ఆశలన్నీ నీళ్లు కాకుండా ఇప్పటికే మా బ్రతుకులలో మరి ఒక పూట తిని 2 పూటలు ఉపవాసం ఉంటున్నాం. ఎన్నోసార్లు మేము హాస్పిటల్ వెళ్ళాలంటే పెద్ద రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఎవరు కూడా మాకు ఏ బ్యాంకు దగ్గరకు పోయినా ఒక లోన్ ఇవ్వరు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇన్సూరెన్స్ లేదు, బీమా లేదు, ఇవన్నీ లేవు. సార్ దయ ఉంచి మా మీద మా ఉద్యోగాలను సమాన పనికి సమాన వేతనంగా మొదట టైం స్కేల్ ఇచ్చి ఆ తర్వాత పర్మనెంట్ చేయండి. మీరు దయ ఉంచండి మా మీద, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అందరి మీద దయ ఉంచండి. ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మా మీద దయ ఉంచి మా ఉద్యోగస్తులందరికీ మరి జీతాలు పెంచి టైం స్కేల్ ఇవ్వండి. అవసరమైతే పర్మనెంట్ చేయండి. కనీసం కొన్ని రోజులైనా మేము ఒక 10 ఏళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగంగా చేసి రిటైర్డ్ కావాలనేది మా ఆశ. మాకున్న ఆశను మీరు తీరుస్తారని సంపూర్ణంగా మీకు అందరికీ పాదాభివందనం. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి పాదాభివందనం చేసుకుంటూ మాకు న్యాయం చేయండి అయ్యా. మా పక్షంలో పోరాడే వాళ్ళు ఎవరు లేరు, ఆ దేవుడు తప్ప మాకెవరు లేరు. మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున నేను విన్నపం తెలియజేస్తున్నా. నా పేరు ఎం ప్రసాద్. పశులాసుపత్రిలో గత 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. మేము ఎంతో బాధల్లో ఉన్నాం సార్, ఎంతో కన్నీటి వెద్దలో ఉన్నాం. మేము ఎక్కడైనా యాక్సిడెంట్ చనిపోతే కూడా మాకు దిక్కు లేదు సార్. ఏ ఎద్దు కొట్టినా, ఏ ఆవు కొట్టినా రెగ్యులర్ ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నాం సార్. ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళి పనిచేస్తున్నాం. మా మీద దయ ఉంచండి. మా కుటుంబాలు బాగుపడాలంటే మీరు టైం స్కేల్ ఇచ్చి పర్మనెంట్ చేయండి, జీతాలు పెంచండి, దయ చూపించమని అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎం ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు మా మీద దయ ఉంచి మాకు మేలు చేస్తారని మీ పాదాలకు నమస్కారం చేసుకుంటూ మా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.